పిలువురా ఒకసారి. ఆయన పిల్ల ఉన్నది, నేను పిలువా, నువ్వే పిలువు. ఏం కాదు పిలువురా. పిలుచుడు ఎందుకు, ఆరని కొడతా చూడు వినబడతలే మనిషికి. గట్లా కాదురా. ప్రసాదు ఓరు ప్రసాదు. పసానా ఓ పసానా. చెప్పులు దొరుకుతావు. నా షెవులకేసుకున్నా వచ్చి తీసుకొని పోయేవరా. నీ అవ్వ చెప్పులేవంటే అన్ని మోర మాటలు మాట్లాడుతున్నావు నలమ కదా ఏడునా చెప్పు. ఏంది బిడ్డ ఇవాళ మాటలు బాగానే వస్తున్నాయి, ఏంది సంగతి? నీ అవ్వ చెప్పులేవంటే గింత మాట ఇంటలేవేందే. నిన్ను ఇట్లా కాదే, నువ్వు ఇట్లా నీ అవ్వ నా మొగనికి నా మీద భయం తేలిపోయిందా ఏంది? ఇలా అంత గట్టి గట్టి కొరుతాండు. పోసాయి నీకు ఎన్నిసార్లు చెప్పానే ఏంటిది? మంది ముంగ రాదు ఇట్టదని ఎన్నిసార్లు చెప్పాలే. వాళ్ళు వీళ్ళు ఉంటే నా ఇజ్జత్ మనం పోతుంది. ఎందుకు కొడతా నాకు అంతగానం? ఓహో ఇదా సంగతి. పొద్దు పొద్దుగాలనే ఈ మొగడు నా మీద కస్సుబుస్సులు ఆడుతాంటే నా మీద భయం తేలిపోయింది అనుకున్నా. అసలు ముచ్చట ఇది. ఏమండి? ఇగో, మీ చెప్పులు ఇక్కడనే ఉన్నాయి. మీరేమో అనవసరంగా మొత్తం ఎత్తుకుతుర్రు. దొరికినాయానే? దొరికినాయి. అరే ఇట్రండి. అక్క చెప్పులు దొరికినాయి కాబట్టి బతికిపోయావు, లేకపోతే అయ్యాలని పీనియాలు బిడ్డ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏందయ్యామో కోపంగా చూస్తాను, నరుకుతా బిడ్డ. కాలు మొక్కే, కాలు మొక్కు. ముక్కలకాయ కాదు. సూపర్ మామా. ఓవర్ యాక్షన్ చేయకరా. ఏమండి ఒకసారి ఇంట్లో పోదాం రండి. ఇంట్లోగా ఇప్పుడు ఇంట్లోకి ఎందుకే? మైల పొల్లు ఇయ్యాలి. ఒకసారి రా ఇంట్లోకు. నేను రాను. ఎందుకు రావు? నాడు. అబ్బా నేను ఇంట్లోకి రాను, నువ్వు ఏం చేసినా గిన్నె చేయాలి. అరే ఇక్కడ చేసేది కాదండి, ఇంట్లో పోదాం రండి. ఏ ముద్దితో కాదు పోరా అదిరా. వెళ్ళు మావా, వెళ్ళు వెళ్ళు మావా. ఏయ్ నీకేం తెలియదు, ఆగరా స్వామి. అబ్బా బావా, మీ ఫ్రెండ్ కూడా లోపలికి పోమ్మంటాడు, నువ్వు రా బావా. అబ్బా ఇప్పుడు అద్దే కవన్నీ. నువ్వు రా. అరే అద్దే రా బావా. అద్దే. అరే ఇలాగే. ఇంతసేపు బయటకు వచ్చినావురా. షంప అంతా తుడుచుకుంటా వస్తాను, నీకు గా మాత్రం తెలియదు. ఆయన పెళ్ళైన గాయంత తెలియదా? ఈ పోరికిన వారైతే ఈ మధ్యన సరసాలు బాగా అవుతాయి. ఓయ్ చెప్పని ఇంటికి రా. నేను అచ్చుడు కాదే, నువ్వే నా గురించి చెత్తకోవచ్చు. ఎటు? బాయ్ కాడికి. నేను అచ్చుడు కాదు కానీ నువ్వే రా. ఏం చేసావురా ఇంతసేపు? అరే ఏం చేస్తారా పిల్ల మూడున్న కాడ అన్ని చెప్పాలి నీకు అవులగా. అబ్బో అన్ని చెప్తారా? ఓ అన్ని తెలియనట్టే మాట్లాడతాడు. పడతా వారటు. దొడ్డున్నానా? మంచిగా కూర్చోనా, గాలి లుంగిలో దొరకల. ఎల్లదో తెలియ పారా, ఈ అయ్యేదేముంది పోయేదేమి. వెళ్ళవరి పొద్దున్న నుంచి నిన్నే ఉన్నా, తాగుదామన్నారు, ఇంకా అత్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతసేపే ఏంద్రా తాగుదామన్నారు, ఇంతే ఉంటా. నువ్వు వచ్చాక తాగుతావు పిల్ల. ఎత్తిపోతా ముంగట్టి 2 రోజులు అయితే అంత ఆగా కడపత ఎత్తిపోతాం ఇవ్వచ్చు, అందుకనే లోపలికి పోతాయిగా. ఊళ్ళో అందరు మొత్తం నేను పిల్లని భయపడతా ఉంటారు. నువ్వు వాళ్ళ బాగా నొల్లు పెట్టుకుంటాను, బాగానే మీ ఉన్నామని చెప్పి నొల్లు పెట్టుకుంటావా, లేకపోతే అట్లా నిజమే ఉంటారా? ఊరు వారియే నీకెవరు రా, నేను పిల్లానికి భయపడతా అని చెప్పింది. నా గురించి నీకు తెలియదురా. కూర్చోమంటే కూర్చోండాలి, నిలబడమంటే నిలబడాలి. నా గురించి నీకు తెలియదు. ప్రసాద్ గారు అంటే ఏమనుకుంటున్నావు? అబ్బో మీరు ఉన్నారని ఊకున్నా కానీ లేకపోతున్నా దాన్ని మైలపోలు తీయపోతున్నావు. ఏమనుకుంటున్నావు మరి? రోజు వైనేత్తు గట్టినేస్తా కన్నాను. అరే పిచ్చిగాడిది, నేనంటే ఏమనుకుంటున్నావు రా? మీ వదినకు నేనంటే హడలు హడలు, నా కాలు సప్పుడిన వాడలే
గజ్జు అనుకుతా తెలుసా ఇందులో ఏం తెలుసు మాట్లాడతాను ఇంకా పూరంతో ముచ్చటేందే మనిషికి 200 వేసుకొని ఫుల్ బాడీ వేసుకొని తాగిపోదాం పానా మావా ఎక్ పెగిలా అబ్బా మంచి మాట అన్నారు తమ్మి పైసలు తెచ్చుకుందాం. అవ్వతుర్రా నా దగ్గర పైసలు మళ్ళా వదిలిని అడగాలి ఇప్పుడు. అగో ఇవరిదాకానే పోటీ మొగ లెక్క మాట్లాడి పైసలు ఉంటాడు వదిన అంటారు మళ్ళా. అరే ఎన్ని నుంచి పట్టుకొచ్చారా ఈ గాయదుని ఈ గాయదు మొక్కలే చెప్పు. అమ్మతోడు నేను గాయదో నానే సరే గాయదోన్నే నీ బట్టలు ఎడగొన్నా ఎంత రేటు కొన్నావు చెప్పాను నువ్వే. తెలియదు తమ్మి మీ వదిలిని అడగాలి. నీకు డ్రైవర్ కాంచాలి వదిన వనకొస్తుంది అందరు తెలిసే ఇడికి వచ్చి నువ్వు డానా అందరు చెప్పుకుంటాను నువ్వు. అరే పోడా దౌడపొడి చంపితే దౌడ పల్లనిది కాదు ఈ పెద్దల ముచ్చాను నీకెందుకురా. అరే వీని ఎవరా రమ్మన్నది చల్ పోయి చల్. ఏం గొడవలన్నా ఊకేవే గొడవలు మనం ఎప్పటికీ గొడవలేనా మనం గోవా ఎప్పుడు పోదాం ఎప్పుడు టూర్ వేద్దాం. అబ్బాయి ఫుల్ బాడీకి 200 ఏమని ఇయ్యాడు కానీ గోవా అన్నట. అరే కర్యమగబడా నిన్ను అప్పంచని చూస్తానా మర్యాద దక్కది నోట్లో చెప్పుకాలు పెట్టి అటుకాలు ఇస్తా బాడు కావు ఏమనుకుంటున్నారా నీ కర్య. అరే వీని ఎవరా రమ్మన్నది వీని ఎవరా రమ్మన్నది ఏగా పోరతో నీకెందుకురా అయితే కానీ ఇక మామిడితో నువ్వే కొనవాడు కదరా ఎన్నికి రాకున్నావురా. ఏమోరా నా పిల్లలకి ఎరక. చూసినావా అన్న ఇట్లా మాట్లాడుతా అండ గట్టిగా అడిగితే నా పెళ్ళికి ఇచ్చిన కట్నం కూడా తెలివి నాకు మాట్లాడుతాను మళ్ళీ బాగా. చేనుళ్ళు ఎవరు లేరు కదా తిట్టి తిట్టి చంపుతారు మళ్ళీ నన్ను. అసలే ఎండాకాలం ఈ పోరనికి నా వాడితే అప్పటి నుంచి చూస్తాను ఈ పోసమ్మ కానీ గావు పట్టడురా ఎట్లా పడితే అట్లే మాట్లాడతాను. నీ గొడవ తర్వాత నీ మామిడితో ఆకులన్నీ తెంపుకోపోతాను. ఎవరు నువ్వు నా మామిడి ఆకులు తెంపుకోపోతాను అత్తనాము నీ సంగతి చెప్తా. నేనేమన్నా నీ భూమి ఎక్కపోతానా ఆకులేగా తెంపకపోయేది మా ఇళ్ళ కొంచెం పడతానా ఎక్కపోతానా గిక్కపోతానా మాట్లాడుతానా పొట్టి మొక్కదనా నటింపు కొంచెం చంపితే నడిమి కిరగాల నీ అయ్యా. నువ్వు ఇంకోసారి నా అయ్యా గియ్య అని మాట్లాడినావనుకో కట్టపులు అనుకో కళ్ళలో బొడత పాడుకోవు. అయినా పెళ్ళం మాటిన మొగోడు కూడా నాతో లొల్లి పెట్టుకుంటాడు. షీ నా బతుకు పాడుగాను. ఏందే ఎవడే పిల్లానికి భయపడ్డాడు ఎవడే పిల్లని మాటకి భయపడ్డాడు. నువ్వేనా అర్రల కచ్చి చూసావా ఆ గిట్ల చూసావా నువ్వు ఎప్పుడు చూసావే ఏం రావే. देखो మై రౌడిజం సెటిల్మెంట్ నీ తెల్ల మచ్చలు ఆడదానా నిన్ను ఇలా రావనే కొడతా నాకు అలా చేస్తాను అని నీ నీ మొగతనం గురించి ఊరంతా తెలుస్తుంది. ఆడి మొక్కపోడా ఏందే నిన్ను ఏదే నా ఇంటికి రాయే నా మొగతనం ఏందో నీకు చూపెడతా. నువ్వు నిజంగా ఆడదానం అయితే నా ఇంటికి రాయే నా మొగతనం ఏందో బ్యాంక్ నీకు చూపెడతా. నా ఎమ్మర్రా నువ్వు ఆడలేదు నా ఎమ్మర్రా. ఆడంతో ఎదుగురా మనకు కాదు. అరే లేకపోతే ఏంద్రా ఇయ్యాల దానికి నా మొగతనం ఏందో చూపెడతా దానికి. ఇవరిదాకా ఆడ ఏమో మాట్లాడుతుంది కదా ఇప్పుడు చూడు ఈ ప్రసాద్ గారు ఏందో కళ్ళు తెలిసే చూడు నిద్ర పోకు చూడే ఇక నేను పోతా. అరే ఎందుకో నాకు ఎడమకన్నా అదురుతాను ఏదో నాకు కథ అవుతుంది. ఎడవకన్నైనా కుడికన్నైనా అదురుతా ఊపినట్టు కాదు. ఇలా ఈ ప్రసాద్ గారు ఏందో దీనికి తెలవాలి. ఇలా గ్రహాలు మంచిగా లేవన్నా ఆగన్నా ఏ గ్రహం అటు వచ్చినా ఈ ప్రసాద్ గారి గ్రహం కట్టరాదురా పోతా నాకు పెట్టురా పెట్టురా ఇక చూడే ఏ పడి చూస్తావా చూడు చూడు బయటికి వెళ్ళు రా. ఏంది నన్నే ఏందంటావా అన్నం వండినవా అండలేదు కూర వండినవా అండలేదు బట్టలన్నీ విండినవా విండలేదు నేను తిన్నావా తిన్నా తిన్నావా ఇవరిదాకా అండలేదంటివి నువ్వెట్లా తిన్నావే. నా ఒక్కదాని మందమే అండుకొని తిని బోలుగా అడిగినా. అమ్మా ఇంట్లో నాకు అండకుంటా నువ్వు ఒక్కదాని అనుకొని తింటావే. అయితే అమ్మా కక్కు అమ్మని మొగడని చూడకుండా నన్నే బాడికామంటావే. నా ఇజ్జత్ ఏంగానే నా మానవంగానే ఇయ్యాల నిన్ను బతకలేనుగా నిన్ను బతకలిగా ఏం చేసుడు కాదే నడివికి నరుకుతా నీ అవ్వ కాళ్ళకి వెళ్ళేసి పొయ్యిలో పెడతా. అమ్మా ఏమనుకుంటున్నావో నల్ల మొగపోడా ఏమైందిరా నీకు ఎందుకు ఇట్లా చేస్తాను దయ్యంకి ఇట్లా పట్టింది అయ్యింది లేకపోతే ఆడకట్టుదన్న నేర్పుతాందా. నువ్వు చేసేటి సక్క పనులని వాడగట్ట తెచ్చి నాకు చెప్తా. అదే
गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गं कपालिका ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिव जटाकटाः सम्भ्रमब्धमन्निलिम्पगच्छन्ति పో ఎక్కడికి పోతావు పోరా నువ్వు అయ్యో పాపం నా మొగాడు చెప్పిన మాట వింటాడు అనుకుంటే నా మీదకే రెచ్చిపోతావా దొంగ బాడుకోవు ఇక పోరా ఏడికి పోయి బతుకుతావో ఈ ఆట నుంచి నీకు నాకు రామ్ రామ్ నీ బతుకుపో ఏమైందిరా ప్రసాదు ఏమో పీక మొగ లెక్క లోపలి పోయినావు ఇప్పుడు ఏమైంది నిన్నే సప్ప సిప్ప కలిసి బయటికి పంపించింది ప్రసాద్ భద్రా భద్రా అంటే విన్నవారా పిల్లలతో లొల్లి పెట్టుకుంటుంది ఇప్పుడు ఏడిపోయి ఉంటావరా? ఇంకేడుంటారా మీ ఇళ్ళలోనే ఉంటా. ఏ తోడు లేక నలిగింది సమయం. ఏది నా కొడుకులు ఎడివేరు తప్పించుకొని పేరు ఇక నువ్వు కూడా రోడ్ల పంట పోయి తిరుగుపో. ఇదంతా నువ్వే వెంటనే నా పాపం నీకు తప్పకుండా తాకుతుంది బా. అనవసరంగా దీంతో పెట్టుకున్నా నా బతుకు ఇట్లా అయిపోయా.